तुम्हारी पवित्र गौरवमय नाममा धन्यवाद प्रशंसा स्तुति वन्दना गर्दछु। आज दिन ପାଇଁ पिता तुम्ही से जीवका प्रति एवं से प्रभुका प्रति तुम्ही सदैव प्रभु का तुम्हारी योजना तुम्हारी संकल्प अनुसार ए दिन रे प्रभु का मसी और सामग्री आनी वर्तमान से प्रस्तुत करंतु तापर आम चिन्हा सामग्री मध्य प्रार्थना करी से उपस्थित होते आदि पुस्तक 49 रु 53 पाठ करदेवे आप तेलुगु पढ़ी 24 पुस्तक 24 तार 49 रु पाठ करबा 53 पर्यंत ए हेतु तुम्हें माने जेबे मो प्रभु को सहित दया वर्तमान आमर అయ్యా yes ఆహ్వానిస్తున్నారు చప్పట్లతో ఆహ్వానించుకుందాం అందరూ చప్పట్లు కొట్టాలి वर्तमान मंडल भी आमर हाटभांगी मंडल आमर पालक धनंजय आज्ञा अच्छा से उपहार निमंते प्रार्थना उत्सव करेंगे అడ్డుబంది దైవజనులు మన మధ్య ఉన్నారు వాళ్ళు ఆ బహుమానం వరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం. అత్యంత దయగలిగిన మా ప్రియ ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఒకటి ఇదిగో నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన, వధువుకి అందించుటలో ఇదిగో నాయన నా ప్రభువా, వరుడు అనేకమైనటువంటి వస్తువులు తీసుకుని వచ్చి ఉండగా వాటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఏ రీతిగా అయితే సిద్ధపడి వెళుతూ ఉందో అటువంటి కార్యమును ఈ సంఘములో నాయన ఈ గ్రామంలో మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ సామాన్లన్నింటినీ ప్రతి ఒక్క వస్తువుని మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితానికి నాయన ముఖ్య కారణంగా ఉండడానికి సహాయం చేయమని అన్ని విషయాల్లో మీరే మహిమ ఘనత ప్రభావం वर्तमान समय झील खेल नहीं छोड़ देवे ఓకే చాలా మంచిది. ఈ బహుమానము కుమార్తెకు తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. కుమార్తెకు తీసుకుని వెళ్ళాలి, వాళ్ళ చేతుల మీద రాయబడి. तब देखबा पाए को यार ठीक है प्लीज ఓకే చప్పట్లు కొట్టండి తల్లిలు అందరూ, చప్పట్లు కొట్టండి అందరూ. सामग्री सब ने शीघ्र सुना गहना जदि कौन अच्छी से समस्ते वर्तमान आम नीरव रहा बर कन्या को किसी धर्मशास्त्र దేవుని పిల్లలకు परमेश्वर जगत सब सृष्टि कले अदृश्य आउ निर्माण कले एवं परमेश्वर भाविले चिंता कले आउ मनुष्य को सृष्टि कले सत कथा किंतु एकाकी रहिबा भल नुहे यह चिंता कले अदे चदबंడి మరియు దేవుడైన యెహోవా एवं आउ से कोन कले आ मनुष्य को सृष्टि करिया परे एक स्त्री मध्य से निर्माण कले मानवुడు దేవుడు పురుషుని కొరకు ఒక స్త్రీని కూడా తయారు 22 పదରେ ଲେଖା ଅଛି
22వ వచనంలో వ్రాయబడి ఉంది, ଆଉ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର దేవుడు తండ్రి అయిన దేవుడు ଆଦମଙ୍କ ଠାରୁ ଯେଉଁ ପଞ୍ଜରା ଖଣ୍ଡିକ ନେଲେ ఆదాము నుండి ప్రక్కటెముకను తీసి ତଦ୍ୱାରା ଏକ ସ୍ତ୍ରୀ ନିର୍ମାଣ କରି తద్వారా ఒక స్త్రీని తయారు చేశాడు. ଆଦମଙ୍କ ନିକଟକୁ ଆଣିଲେ। ఆదాము చెప్పాడు, ଏଥର ହେଲା ఇది జరిగింది. ଏ ମୋହର ଅସ୍ଥିର ଅସ୍ଥି ఓ నా స్త్రీ నా శరీరంలో ఒక భాగమా, ଏହାର ନାମ ନାରୀ। ఈమె పేరు నారి అని పిలువబడుతుంది. ଯେହେତୁ ଏ ନରଠାରୁ ନିତା ହୋଇଅଛି, ବର ଏବଂ କନ୍ୟାକୁ ଏହା କହିବାକୁ ଚାହେଁ, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూర్చుని ఉన్నారు. ଏକାଙ୍ଗ ହୋଇ ଏମାନେ ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଭାବରେ ଆଜୀବନ ପର୍ଯ୍ୟନ୍ତ ଏକ ରଜ୍ଜୁରେ ବନ୍ଧନ ହୋଇ ରହିବା ଆବଶ୍ୟକ। వీరి వర్గాలు కూడా సంతోషముతో సమాధానముగా ఏకమై జీవిస్తారు. ମୁଁ ଗୋଟିଏ పଦ କହି ସମାପ୍ତ କରିବା ପାଇଁ ଯିବି। నేను ఒక మాట చెప్పి ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ଫିଲିପିଓ 2:2 ଲେଖା ଅଛି, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము ఇలా చెప్పబడుతుంది, ତୁମ୍ଭେମାନେ ଏକ ମନା ଏକ ପ୍ରେମରେ ପ୍ରେମୀ మీరందరూ ఏకమై ఏక శరీరులై ఉండాలి. ଆଉ ଏକଚିତ୍ତ ଏକଭାବପନ୍ନ ହୋଇ ఒకటై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. ଏବଂ ଈଶ୍ୱରଙ୍କର ଆନନ୍ଦ ପୂର୍ଣ୍ଣ କର। దేవుడు అప్పుడు మిమ్మల్ని ఆనందిస్తాడు అని సెలవిస్తూ ఉంది. ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ, ప్రియమైన దేవుని పిల్లలారా, ବର କନ୍ୟା ଏବଂ ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇଥିବା ସମସ୍ତଙ୍କୁ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఆహ్వానించిన ప్రియమైన బంధువులారా, ସମସ୍ତଙ୍କୁ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ, నేను మీ అందరికీ చెప్పబడుచున్నది ఏమనగా, ଏକଚିତ୍ତ ଏକଭାବପନ୍ନ ହୋଇ ఏకమై ఉండేలాగున ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଆନନ୍ଦ ପୂର୍ଣ୍ଣ କର। మనమందరము దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. ତେଣୁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ, ଆମେ ଆଜି ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనము ବର ଏବଂ କନ୍ୟାକୁ ଏହା କହିବା ପାଇଁ ଚାହେଁ, పెళ్లి కుమారునికి ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నాను. ଯେଉଁ ଜାଗାରେ ଥିଲେ ମଧ୍ୟ ఎక్కడున్నా సరే మీరు ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ, ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଗୌରବ ପ୍ରଶଂସା କରିବା। మీరు ఎక్కడున్నా సరే దేవునికి లోబడి భయపడి జీవితాన్ని గడపాలి. ଏହା ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଅଟେ। ఇది దేవుని వాక్యమై ఉన్నది. ତେଣୁ ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ, కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ଆମେ ସମସ୍ତେ మనమందరము ଆମେ ଜାଣିବାକୁ ହବ, తెలుసుకోవాలని చూసుకోవాలి. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀକୁ ଆଉ ପ୍ରେମ କରୁ, ଆଉ ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀକି ପ୍ରେମ କରୁ। పురుషుడు స్త్రీకి ప్రేమించాలి, స్త్రీ పురుషునికి ప్రేమించాలి. ଏକ ବନ୍ଧନରେ ଆବଦ୍ଧ ହୋଇ ଆଜୀବନ ପର୍ଯ୍ୟନ୍ତ ରହିବାକୁ ହବ। మీరు ఒక మంచి బంధుత్వం కలిగి జీవించాలి. ପ୍ରଭୁ ଏ ଅଳ୍ପ ବାକ୍ୟରେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్। ఆమేన్. ଆଉ ଆମ ବାବା ଗାరు ପ୍ରାର୍ଥନା କରିବେ। పౌలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ చేర్చి ప్రభు మీ పిల్లలయ్యే గొప్ప ధన్యత ఇచ్చా, అందరూ బట్టి శుతిస్తున్నా, సంఘ సహవాసంలో కొనసాగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాం. ଧନ୍ୟବାଦ। ହଠାତ୍ ମୋର ମାଇଣ୍ଡ ଆବସେଣ୍ଟ ହେଇଯାଇଛି। దయచేసి వధువరులు నిల్చోవలసి ఆశిస్తున్నాం. ଉପସ୍ଥିତ ବନ୍ଧୁବର୍ଗ, మరి చేరుకున్న బంధువులందరూ ଆମ୍ଭେମାନେ ସର୍ବଦୋଷୀ ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ మరి సర్వసృష్టికర్త దేవుని నామంలో ଏହି ଉପାସକ ବୃନ୍ଦଙ୍କ ସହିତ మరి ఈ సంఘ పెద్దలను మరి సేవకులను అందరికీ ଏହି ଯୁବକ ଏବଂ ଯୁବତୀଙ୍କୁ మరి ఈ యవ్వనుడికి యవ్వనరాలకి ବିବାହ ବନ୍ଧନରେ ଆବଦ୍ଧ କରିବାକୁ ଏକତ୍ର ହୋଇଅଛୁ। మరి వివాహం చేయడానికి జతపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ବିବାହ ସର୍ବତ୍ର ସମାଜରେ ଗୌରବାନ୍ୱିତ మరి వివాహం అన్ని విషయంలో గౌరవమైనటువంటిది ଓ ଆଦରଣୀୟ ବିଷୟ ଅଟେ। మరి ఘనమైనటువంటిది. ଏହି ବିଧାନ ଅତୀବ ପବିତ୍ର మరి ఈ వివాహము అతి పరిశుద్ధమైనటువంటిది ଏବଂ ଦାୟିତ୍ୱପୂର୍ଣ୍ଣ, గురుతర ଦାୟିତ୍ୱପୂର୍ଣ୍ଣ। చాలా ఖచ్చితంగా గొప్ప విలువ గలది అన్నమాట, విలువ గలది. ଅତଏବ
మరి ఈ సమయంలో ଏହା ସର୍ବୋତ ଭାବରେ చాలా విషయాల్లో ନିଷ୍କଳଙ୍କ మరి నిష్కళంకమైనటువంటిది, ନିର୍ଦ୍ଦୋଷ ରୂପେ ରକ୍ଷା କରିବା ଆବଶ୍ୟକ। నిర్దోషమైనటువంటిది, ବିବାହର ପବିତ୍ର ଅବସ୍ଥାରେ ପ୍ରବେଶ କରିବା ଉଦ୍ଦେଶ୍ୟରେ వివాహము పరిశుద్ధ విషయంలో ప్రవేశం చేసే ముందు ଏହି ଯୁବକ ଏବଂ ଯୁବତୀ ఈ యవనస్తుడు యవనరాలు ବର୍ତ୍ତମାନ ଏହି ସ୍ଥାନରେ ଉପସ୍ଥିତ ହୋଇ ଅଛନ୍ତି। ఈ సమయంలో వారు సిద్ధంగా ఉన్నారు। ଅତଏବ ఈ సమయంలో ଏମାନଙ୍କ ବିବାହ ହେବା ବିଧି ମତେ ନିୟମ ଅନୁସାରେ మరి ఈ నియమం ప్రకారము వివాహానికి ଯେବେ ଯାହାର କୌଣସି ଉପଯୁକ୍ତ ନ୍ୟାୟସଙ୍ଗତ ପ୍ରତିବନ୍ଧକର କାରଣ ଥାଏ ఈ సమయంలో వివాహము ఈ ప్రతిభ అంటే ఆటంకాలు అడ్డంకాలు ఉంటే నియమం ప్రకారము ବର୍ତ୍ତମାନ ପ୍ରକାଶ କରନ୍ତୁ, ఈ సమయంలో చెప్పవచ్చు, ନଚେତ୍ ଏହା ପରେ ନୀରବ ହୁଅନ୍ତୁ। లేకపోతే ఎల్ల కాలము వారు మౌనంగా ఉండవలనని కోరుచున్నాం। କିଛି ଅଛି କି ମଣ୍ଡଳୀର? న్యాయమైనటువంటి సంగతం କିଛି ନାହିଁ। ఈ వివాహం ఈ రోజు జరగకూడదు అనేసి ఎవరైనా న్యాయమైనటువంటి సంగతి ଭି ଚିହ୍ନ ପ୍ରତିଜ୍ଞା କରୁଅଛି ଯେ మరి శ్రీమతి ବିନିତା ଗାଣ୍ଟାଙ୍କ ସହିତ బినిత గంట తరపున మీరు చెప్పండి। బినిత గంట తరపున ପରିଣୟ ସୂତ୍ରରେ పరిణయ సూత్రములో ଆବଦ୍ଧ ହେବା విషୟରେ మరి అబద్ధం అంటే అచ్చి ఉండడానికి నేను କୌଣସି ఎటువంటి ఆటంకములు କାରଣ ଜାଣେ ନାହିଁ। కారణము తెలియదు। କନ୍ୟାଙ୍କ ପାଇଁ ସେ ଓଡ଼ିଆରେ କହିବେ, ମୁଁ ବିନିତା ଗାଣ୍ଟା ପ୍ରତିଜ୍ଞା କରୁଅଛି ଯେ ଶ୍ରୀମାନ ଭି ଚିହ୍ନାଙ୍କ ସହିତ ପରିଣୟ ସୂତ୍ରରେ ଆବଦ୍ଧ ହେବା ବିଷୟରେ ମୁଁ କୌଣସି ପ୍ରତିବନ୍ଧକର କାରଣ ଜାଣେ ନାହିଁ। ଧନ୍ୟବାଦ। କେତୋଟି ପ୍ରଶ୍ନ ପଚାରିବା। ଶ୍ରୀମାନ ଭି ଚିହ୍ନା ଶ୍ରୀମାନ ଆପଣ ପଚାର ଶ୍ରୀମାନ ଭି ଚିହ୍ନା ତୁମେ କି ବିବାହର ପବିତ୍ର ସମ୍ବନ୍ଧରେ ఈ పరిశుద్ధ వివాహ సంబంధమైనటువంటిది ଈଶ୍ୱରଙ୍କ ମଙ୍ଗଳ ବିଧାନ ଅନୁଯାୟୀ దేవుని యొక్క సంకల్పము చొప్పున దాంపత్య ప్రేమలో శ్రీమతి ବିନିତା ଗାଣ୍ଟାଙ୍କୁ గంటకి ମୋର నేను ବିବାହିତା ଭାର୍ଯ୍ୟା ସ୍ୱରୂପେ మరి పెండ్లి భార్యగా ଗ୍ରହଣ କରିବ। మరి స్వీకరిస్తాను। ତୁମେ କି ସର୍ବାବସ୍ଥାରେ మీరు అన్ని అవస్థలో ଏହାଙ୍କୁ ପ୍ରାଣର ସହିତ మరి ప్రాణము సహిత ପ୍ରେమ సమాధానం ଓ మళ్ళీ ସ୍ୱାନ୍ତନା ଓ ପ୍ରତିପାଳନ କରିବ। మరి సంరక్షిస్తావా? ପୁଣି మళ్ళీ ମୃତ୍ୟୁ ବିଚ୍ଛେଦ ପର୍ଯ୍ୟନ୍ତ మరి కేవలము ଏହି ସ୍ତ୍ରୀଙ୍କ ଠାରେ ఈ భార్యతో ଆବଦ୍ଧ ରହି మరి లోబడి విశుద్ధమైనటువంటిది ଓ ପବିତ୍ର ପ୍ରଣୟରେ పరిశుద్ధంగా ଏହାଙ୍କ ସହିତ ବାସ କରିବ। మరి ఈమెతో నువ్వు నివసిస్తావా? ଧନ୍ୟବାଦ। ପ୍ରଶ୍ନ ପଚାରିବା। ଶ୍ରୀମତୀ ବିନିତା ଗାଣ୍ଟା ତୁମେ ବିବାହର ପବିତ୍ର ବନ୍ଧନରେ ଈଶ୍ୱରଙ୍କ ମଙ୍ଗଳ ବିଧାନ ଅନୁଯାୟୀ ଦାମ୍ପତ୍ୟ ପ୍ରେମରେ ଶ୍ରୀମାନ ଭି ଚିହ୍ନାଙ୍କୁ ନିଜର ବିବାହିତା ସ୍ୱାମୀ ସ୍ୱରୂପେ ଗ୍ରହଣ କରିବ। ତୁମେ କି ସର୍ବାବସ୍ଥାରେ ଏହାଙ୍କୁ ପ୍ରାଣର ସହିତ ପ୍ରେମ ସମାଦର ସାନ୍ତ୍ୱନା ଓ ପ୍ରତିପାଳନ କରିବ। ପୁଣି ପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ସର୍ବ ବିଷୟ ଏହାଙ୍କର ବଶୀଭୂତା ହୋଇ ମୃତ୍ୟୁ ବିଚ୍ଛେଦ ପର୍ଯ୍ୟନ୍ତ କେବଳ ଏହି ସ୍ୱାମୀଙ୍କ ଠାରେ ଆସକ୍ତ ରହି ବିଶୁଦ୍ଧ ଓ ପବିତ୍ର ଏହାଙ୍କୁ ବାସ କରିବ। ଧନ୍ୟବାଦ। ବର୍ତ୍ତମାନ ମୋଦି ଅଛି ଅନୁଗ୍ରହ କରି ଭି ଚିହ୍ନ ଆଉ ବିନିତା ଗାଣ୍ଟାଙ୍କର ଶୁଭ ବିବାହ
ସହିତରେ ଏ ମୁଦ୍ରିକାକୁ ଉତ୍ସର୍ଗ କରୁଛୁ। ତୁମେ ପବିତ୍ର କର, ଶୁଚି କର, ପରସ୍ପର ଆଦାନ ପ୍ରଦାନ କରି ବିବାହର ଚିହ୍ନ ସବେ ଗୃହୀତ ହେବ। ବିଶେଷ କରି ତୁମେ ଆଶୀର୍ବାଦ କର, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗୁଅଛୁ, ଆମେନ୍। ఉంగరము ధరింపజేస్తారు. చప్పట్లు కొట్టాలి, కొరతలు గీయంతో అలా పట్టుకో విడిచిపెట్టక్కర్లే. నేను తుంబకు మీకు ମୋର నా ପତ୍ନୀ స్వరూపంలో ଗ୍ରହଣ କରିଥିବାରୁ ମୁଁ ତୁମ୍ଭକୁ నేను నీకు తుంబం ପତ୍ନୀ ସ୍ୱରୂପେ ଗ୍ରହଣ କରିଥିବାରୁ గ్రహిస్తున్నాను. ଏହାର ନିଦର୍ଶନ ఇది నిదర్శనము, ଓ ସ୍ମୃତି ସ୍ୱରୂପେ ఈ జ్ఞాపకం కోసం ଏହି ମୁଦ୍ରିକା ఈ ఉంగరము ପ୍ରଦାନ କରୁଅଛି। ధరింప చేయుచున్నాను. ମୁଁ ତୁମ୍ଭକୁ ମୋର ପତ୍ନୀ ସ୍ୱାମୀ ସ୍ୱରୂପେ ଗ୍ରହଣ କରିଥିବାରୁ ଏହାର ନିଦର୍ଶନ ଓ ସ୍ମୃତି ସ୍ୱରୂପେ ଏହି ମୁଦ୍ରିକା ପ୍ରଦାନ କରୁଅଛି। నేను ఈ చిన్న ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ దేవుని సముఖంలో ଓ మళ్ళీ ଆମ୍ଭମାନଙ୍କ మన ପ୍ରଭୁ ଯୀଶୁ యేసయ్య ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ యేసుక్రీస్తు నామంలో ତୁମ୍ଭକୁ నిన్ను ଅର୍ଥାତ୍ అనగా ବିନିତା ଗାଣ୍ଟାଙ୍କୁ బినిత గంటకి ମୋର నా ବିବାହିତା మరియు పెళ్లి ଭାର୍ଯ୍ୟା ସ୍ୱରୂପେ భార్యగా ଆଜିଠାରୁ ఈ రోజు నుండి ସୁଖରେ మరి సుఖంలో దుఃఖంలో సంపదలో ଓ ବିପଦରେ ప్రమాదంలో ସୁସ୍ଥତାରେ ఆరోగ్య విషయమందు ଅସୁସ୍ଥତାରେ మరి అనారోగ్య విషయంలో ଈଶ୍ୱରଙ୍କ దేవుని ବିଧାନ ଅନୁସାରେ మరి నియమం ప్రకారం ଆଜୀବନ మరి మరణాంతరం వరకు నేను ସମାଦର కనపరచును ଓ మళ్ళీ ପ୍ରତିପାଳନ କରିବାକୁ ଗ୍ରହଣ କରୁଅଛି। సంరక్షించడానికి సిద్ధపడుతున్నాను. ଏହି ପ୍ରତିଜ୍ଞା ఈ నియమము ରକ୍ଷାର୍ଥେ నియమము రక్షించడానికి ମୁଁ నేను ବିଶ୍ୱାସ ସହକାରେ విశ్వాస సహితము ହସ୍ତ ପ୍ରଦାନ ପୂର୍ବକ హస్తము ତୁମ୍ଭକୁ నీకు ମୋର నా ବାକ୍ୟ ଦାନ କରୁଅଛି। వాక్యము దానం చేస్తున్నాను. ପ୍ରଭୁ ମୋର దేవుడు నాకు ସହାୟ ହୁଅନ୍ତୁ। సహాయం పడును గాక. ମୋର ହୃଦୟ నా హృదయము ତୁମ୍ଭର ହେଉ। నీది అవును గాక. ତୁମ୍ଭର ହୃଦୟ నీ హృదయము నాది అవును గాక. ଆମ୍ଭମାନଙ୍କ మన యొక్క హృదయాలు ଉଭୟର ହୃଦୟ మన ఉదయ హృదయాలు ଈଶ୍ୱରଙ୍କର ହେଉ। దేవుని కలుగును గాక. ମୁଁ ବିନିତା ଗାଣ୍ଟା ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଓ ଆମ୍ଭମାନଙ୍କ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ତୁମ୍ଭକୁ
ଅର୍ଥାତ୍ ଶ୍ରୀମାନ ଭି ଚିନ୍ନାଙ୍କୁ ମୋର ବିବାହିତ ସ୍ୱାମୀ ସ୍ୱରୂପେ ଆଜିଠାରୁ ସୁଖରେ ଦୁଃଖରେ ସମ୍ପଦରେ ବିପଦରେ ସୁସ୍ଥତାରେ ଅସୁସ୍ଥତାରେ ଈଶ୍ୱରଙ୍କ ବିଧାନ ଅନୁସାରେ ଆଜୀବନ ପ୍ରେମ ସମାଦର ଓ ପ୍ରତିପାଳନ କରିବାକୁ ଗ୍ରହଣ କରୁଅଛି। ଏହି ପ୍ରତିଜ୍ଞା ରକ୍ଷାର୍ଥେ ମୁଁ ବିଶ୍ୱାସ ସହକାରେ ହସ୍ତ ପ୍ରଦାନ ପୂର୍ବକ ତୁମ୍ଭକୁ ମୋର ବାକ୍ୟ ଦାନ କରୁଅଛି। ପ୍ରଭୁ ମୋର ସହାୟ ହୁଅନ୍ତୁ। ମୋର ହୃଦୟ ତୁମ୍ଭର ହେଉ, ତୁମ୍ଭର ହୃଦୟ ମୋର ହେଉ। ପୁଣି ଆମ୍ଭମାନଙ୍କ ସମ୍ମିଳିତ ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କର ହେଉ। ଧନ୍ୟବାଦ। సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఉన్నారని. అయితే అదే సంతోషంతో మరి ఏదైతే ముసుగు ఉందో ఆ సంతోషంతో నువ్వు తీయాలని కోరుచున్నావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉన్నారు, మరి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు కదా. ఇలాంటప్పుడు మరొక చప్పట్లు కొట్టండి. చాలా మంది చప్పట్లు కొట్టడం లేదు అసలు. ଆଜିଠାରୁ ମୋର ଝିଆରୀକୁ ଆଉ ఈ రోజు నుండి మీరు చెప్పక్కర్లేదు, చెప్తున్నాను. ఈ రోజు నుండి నా కూతుర్ని, ଆଜିଠାରୁ ఈ రోజు నుండి ମୋ ଝିଆରୀକୁ నా కూతుర్ని ବିଶାଖାପାଟଣାରୁ ଆସିଥିବା విశాఖపట్నం నుండి వచ్చినటువంటి ମୋ ଜ୍ୱାଇଁକୁ నా అల్లుడిని ମୁଁ నేను ହାତ ସମର୍ପଣ କଲି। మరి సమర్పించుచున్నాను. ପ୍ରଭୁ ଏମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దేవాది దేవుడు వీరందరినీ దీవించును గాక. ଧନ୍ୟବାଦ। చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టించాలి, చప్పట్లు. ఆగడం లేదు. ଏ ଯଥା ଶ୍ରୀମାନ ଭି ଚିନ୍ନା ଏବଂ ଶ୍ରୀମତୀ ବିନିତା ଗାଣ୍ଟା ପବିତ୍ର ପରିସ୍ଥିତି ଆବଦ୍ଧମାନ ନିମନ୍ତେ ଏହି ସଭା ସାକ୍ଷାତରେ ଏବଂ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଶ୍ରୀକୃତ ହୋଇଅଛନ୍ତି। ప్రస్తుతము చిన్న తర్వాత వినీత గంట ఉభయులు వివాహము చేసి సంఘం సముఖంలో నేను ప్రకటించుచున్నాను. ପୁଣି మళ్ళీ ପରସ୍ପର ହସ୍ତ ଧରି మరి ఇద్దరిని చేతులు కలుపుతూ ଓ ବିବାହ ଚିହ୍ନ ଦେଇ మరి వివాహము చిహ్నంతో పాటు ଓ ତାହା ଗ୍ରହଣ କରି అది స్వీకరించి ନିଜ ନିଜର సొంత ସମ୍ମତି ପ୍ରକାଶ କରିଅଛନ୍ତି। మరి వాళ్ళ యొక్క ఇష్టాలు ప్రకటించుచున్నారు. ଅତଏବ మళ్ళీ ମୁଁ నేను ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ନାମରେ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ପୁଣି ରାଷ୍ଟ୍ରୀୟ ବିଧି ଅନୁସାରେ మరి రాష్ట్రం యొక్క నియమము ప్రకారము ଏମାନଙ୍କୁ ସର୍ବ ସମକ୍ଷରେ అందరి సముఖములో ସ୍ୱାମୀ ଓ ଭାର୍ଯ୍ୟା ବୋଲି ସ୍ୱୀକାର ଓ ପ୍ରକାଶ କରୁ। భార్య భర్తలుగా ప్రకటించుచున్నాను. ଧନ୍ୟବାଦ। చప్పట్లు కొట్టండి. ପ୍ରେମମୟ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ତୁମ ପ୍ରିୟ ନାମର ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। ଅନୁଗ୍ରହ କରି ତୁମରି ଯୋଜନା ସଂକଳ୍ପ ଏବଂ ଅଭିମତ ଅନୁସାରେ
ଭି ଚିହ୍ନା ଏବଂ ବିନିତା ଗାଣ୍ଟା ଉଭୟ ମଣ୍ଡଳୀର ଉପସ୍ଥିତିରେ ଉଭୟ ମଣ୍ଡଳୀର ସମ୍ମତିରେ ବିବାହ ହେଉଛନ୍ତି। ଆଜିଠାରୁ ଆଜୀବନ ସେମାନେ ସ୍ୱାମୀ ଏବଂ ଭାର୍ଯ୍ୟା ଭାବେ ସ୍ୱୀକୃତି ପ୍ରାପ୍ତି ଅଛନ୍ତି। ପ୍ରଭୁ ତୁମେ ଏମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର। ଦାମ୍ପତ୍ୟ ଜୀବନର ଶେଷ ନିଶ୍ୱାସ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ଏମାନଙ୍କ ସହିତ ପରମେଶ୍ୱର ହୁଅ। ପୁତ୍ର କନ୍ୟା ଲାଭ କରି ଏକ ଆଦର୍ଶ ଖ୍ରୀଷ୍ଟୀୟ ପରିବାର ଗଠନ କରିବେ ତୁମେ ସାହାଯ୍ୟ କର। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗ୍ରହ, ପିତା ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ସହଭାଗିତା ଏତେବେଳେ ପୁଣି ସବୁବେଳେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ବିଶେଷ କରି ନବ ଦମ୍ପତିଙ୍କ ପ୍ରତି ସଦା ସର୍ବଦା ହେଉନ୍ତୁ। ଆମେନ୍। ଉଠିକି ବସନ୍ତୁ। ଯଦି ରେଜିଷ୍ଟ୍ରେସନ ଅଛି କୌଣସି ଗୀତ ଅଛି ଅନୁରୋଧ କରିବି ଆମର ନୂଆଗଡ଼ ମଣ୍ଡଳୀର ଆମର ଆଜ୍ଞା ଅଛନ୍ତି ଯେ ଝିଅର ଦାଦା ହେବେ ସଂକ୍ଷିପ୍ତରେ ପ୍ରାର୍ଥନା କରିବେ। ତାପରେ ଆମର ଟ୍ରାନ୍ସଲେଟ କରିଛନ୍ତି ଆମର ସେ ଜୁଇ ଆଜ୍ଞା। ହ୍ୟାଲୋ ପ୍ରାର୍ଥନା କର ତାପରେ ଆଉ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ କରୁଛି ଆଖି ବୁଝନ୍ତୁ, ପ୍ରାର୍ଥନା କରିବା। ସର୍ବଶକ୍ତିମାନ ମହାନ ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ, ତୁମ ପବିତ୍ର ମହାନାମକୁ ଧନ୍ୟବାଦ। ତୁମେ ଆମମାନଙ୍କୁ ଦୟା କରିଥିବାରୁ, ପ୍ରେମ କରିଥିବା ହେତୁ ଆଜି ଏ ଚର୍ଚ୍ଚ ମାଧ୍ୟମରେ ସମସ୍ତଙ୍କୁ ଉପସ୍ଥିତ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆమె తండ్రి ఆమేన్. ହ୍ୟାଲୋ ବର୍ତ୍ତମାନ ମୁଁ ଅନୁରୋଧ କରିବି କ'ଣ ଉପହାର ବରକୁ ଦେବା ପାଇଁ କ'ଣ ଅଛି କି ପ୍ରସ୍ତୁତ କ'ଣ ଅଛି କି? ହଁ ତାହେଲେ ଏଇ ସମୟରେ ଆଣିକିରି ଦିଅନ୍ତୁ। ବରଙ୍କୁ ଦେବା ପାଇଁ ଉପହାର ଯଦି ପ୍ରସ୍ତୁତ ଅଛି బహుమానం మీద ఉంటే ఇప్పుడు అందజేస్తారు. ଝିଅ ତରଫରୁ ବରଙ୍କୁ କିଛି ଉପହାର ଆଣିଛନ୍ତି ଆଉ నగదు 3 లక్షల రూపాయలు. ତାର ବଡ଼ ଭାଇ ଜୋଏଲ ଘଣ୍ଟା ଆଉ ହାତ ଘଡ଼ି ଆସି సంతోషంతో ଆଉ ଜୋଏଲ ଘଣ୍ଟା ଆଉ ବଡ଼ ଭାଇ ତା ବରଙ୍କୁ ଗୋଟେ ହାତ ଘଣ୍ଟା పెళ్లి కుమార్తె యొక్క పెద్ద సీఎల్ గంట ఆయన చేతి గడియారం చేయించుకున్నాడు. ବର୍ତ୍ତମାନ ସମୟରେ ଉପହାର କାର୍ଯ୍ୟକ୍ରମ ସମାପ୍ତ ହୋଇଛି। ଆଉ ବର୍ତ୍ତମାନ ବିବାହ ଗୀତ ବୋଲାଯିବ, ଗାନ କରାଯିବ। ଆମର ଘଣ୍ଟା ଆଜ୍ଞା ଅଛନ୍ତି, ସେ ବିବାହ ଗୀତ ଗାଇବେ। మా కోరిక కల కలలాడాలి కళ్యాణ వేదిక. చిన్న ప్రేమగా మారాలని చాలని, చిన్న ప్రేమగా మారాలని చాలని, ప్రేమించాలని హరించాలని, ప్రేమించాలని హరించాలని, కలసి కట్టుగా కలసి కట్టుగా నిల్చుంటారు వధువరులు. ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ପ୍ରଭୁଙ୍କ ଯୋଜନା ଅନୁସାରେ మరి దేవుని ఏర్పాటు చొప్పున ଭି ଚିହ୍ନା ଏବଂ ବିନିତା ଗାଣ୍ଟା చిన్న మరియు వినిత గంట ଉଭୟ ମଣ୍ଡଳୀର ଉପସ୍ଥିତିରେ మరి సంఘము సముఖములో ଉଭୟ ପରିବାର ସମ୍ମତିରେ మరి ఇరువురు కుటుంబ సభ్యులు మరి అటెండెన్స్ లో ବିବାହ ହୋଇଅଛନ୍ତି। వివాహము జరిగి ఉన్నది। ଆଜିଠାରୁ ଆଜୀବନ మరి ఈ దినం నుండి మరి చివరి వరకు కూడా ସ୍ୱାମୀ ଏବଂ ଭାର୍ଯ୍ୟା ସ୍ୱରୂପେ మరి భార్య భర్తలుగా ସ୍ୱୀକୃତି ପ୍ରାପ୍ତ ହୋଇଅଛନ୍ତି। మరి వారు హక్కును పొంది ఉన్నారు। ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక। ପୁତ୍ର କନ୍ୟା ଲାଭ କରି మరి సంతానము
మరి సంపాదించి ଏକ ଆଦର୍ଶ ଖ୍ରୀଷ୍ଟୀୟ ପରିବାର ଗଠନ କରିବାରେ ପ୍ରଭୁ ఒక ସାହାଯ୍ୟ ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మరి క్రీస్తు బిడ్డలుగా చాలా మంది అవడానికి ଆମେ ଏ ସମୟରେ ଘୋଷଣା କରୁଅଛୁ ఈ సమయంలో మేము ప్రకటిస్తున్నాం. ଭି ଚିନ୍ନା ବାବୁଙ୍କୁ ବିବାହ ହୋଇଥିବା ହେତୁ ଭି ଚିନ୍ନା చిన్నకి వివాహము చేసినందుకు ଆଜିଠାରୁ ఈ రోజు నుండి ଜି ବିନିତା ପରିବର୍ତ୍ତେ మరి వినీత కన్నా ପରିବର୍ତ୍ତେ వినీత కంట ପରିବର୍ତ୍ତନରେ ଭି ବିନିତା ବୋଲି ଡକାଯିବ. ఆ, ఇప్పుడు వినీత గంట అది మార్చబడి వినీత అనే పేరు పెట్టబడుతుంది. ଓଡ଼ିଶା ସରକାରଙ୍କର ଅଧିକାର ପ୍ରାପ୍ତ ଅନୁସାରେ మరి ఒరిస్సా మరి గవర్నమెంట్ సంబంధించి ଏହି ସାର୍ଟିଫିକେଟ ఈ సర్టిఫికెట్ ని మ్యారేజ్ సర్టిఫికెట్ ని ଆମେ କନ୍ୟାଙ୍କୁ ପ୍ରଦାନ କରିବା. మేము మరి పెండ్లి కుమార్తెకి అందజేస్తున్నాము. ସେ ତାଙ୍କ ପରିବାରରେ ରଖିବେ. మరి వారి కుటుంబము ఇది జాగ్రత్తగా ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం. ఇటు చూడండి, ఫోటో తీస్తారు. ପିତା ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଅନୁଗ୍ରହ, ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ସହଭାଗିତା ଏତେବେଳେ ପୁଣି ସଦା ସର୍ବଦା ଆମ ସମସ୍ତଙ୍କୁ ବିଶେଷ କରି ନବଦମ୍ପତିଙ୍କ ପ୍ରତି ବର୍ତ୍ତମାନ ସଦାକାଳ ସଙ୍ଗେ ସଙ୍ଗେ ହେଅନ୍ତୁ. ఆమేన్ ఆమేన్. మాకు దయచేసి ହ୍ୟାଲୋ, ମଣ୍ଡଳୀର ସତୀ ଏଥିପାଇଁ କର୍ମକର୍ତ୍ତା କର୍ମକର୍ତ୍ତୀଗଣ ଚାଲନ୍ତୁ, ପୁରାତନଙ୍କ ଘରକୁ ଚାଲନ୍ତୁ. ମଣ୍ଡଳୀର କର୍ମକର୍ତ୍ତା କର୍ମକର୍ତ୍ତୀଗଣ ସମସ୍ତେ ଆଉ ବାହାରୁ ଆସିଥିବା ଗେଷ୍ଟ ମାନେ ମଧ୍ୟ ଆଉ ସେମାନେ ମଧ୍ୟ ପୁରାତନଙ୍କ ଘରକୁ ଚାଲନ୍ତୁ. ଧନ୍ୟବାଦ.